జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండర జెండర జెండా ఇది జనసేన జెండా భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండరే జెండా జెండరే జెండా జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా జెండరే జెండా జెండరే జెండా తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అందానండా నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా కార్మికులకు కర్షకులకు అండాదండ ఉండే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా జెండరే జెండా కులమేదైనా మతమేదైనా అసమానతలెరుగదు జెండా పరిష్కారమే పరమావధిగా ప్రశ్నలు సంధించే జెండా పల్లె పల్లెల్లోన గల్లీ గల్లీలోన రేపు రేపున రంకెలేస్తూ ఎగిరే జెండా చెయ్యి చెయ్యి కలుపు పిడికిలెత్తి పట్టు తిను వీధిలో విహరిస్తూ పర 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 పరాడే జెండరే జెండా జెండరే జెండా జెండరే 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 జెండా జెండర జెండర జెండా ఇది జనసేన జెండా భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండరే జెండా జెండరే జెండా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం చేస్తూ మరి అతి తక్కువ సమయంలో రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ రావటం మరి మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు భావజలాలకి వారి యొక్క ఆశయ సాధన కోసం వారి పార్టీ స్థాపించి దాంట్లో భాగంగా మరి నాలాంటి సామాన్యుడికి ఒక పేదవాడికి ఒక కార్మికుడికి ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడమే వారి ఆశయాలకు నిదర్శనం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఇంకా మాకు ఎందుకంటే సామాగ్రి పాంప్లెట్స్ ఇంకా ఇతరత్ర అన్నీ కూడా సమకూర్చుకోలేదు, ఇంకా రాలేదు కనుక మరి మంచి రోజు అని చెప్పేసి మన ఏలూరు నగరానికి ఈ సైజు భాగంగా ఉన్నటువంటి 1వ డివిజన్ ఎంఆర్సీ కాలనీలో యొక్క ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే మార్పు కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి పరిపాలన అందించిందో మరి చూశారు గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు కానీ. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు కోసం ప్రవేశించి వారి రాజకీయ పార్టీని స్థాపించి ఈ రోజున ఒక మంచి వ్యక్తులను ఎన్నుకొని అభ్యర్థులుగా ప్రకటించారు. అందుకని ప్రజలందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయ్యారనేది ఈ సందర్భంగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మరి యువతీ యువకులకు మేధావులకు మరి అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరినీ మరి ఈ యొక్క తక్కువ టైంలో అందరినీ కలవలేకపోవచ్చు, తర్వాత కూడా అందరూ వచ్చి ప్రతి ఇంటికి వచ్చి కలిసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాను. ఒక్క అవకాశం ఇంతవరకు చాలామందికి ఓట్లేశారు, మరి ఒక్క అవకాశం నాలాంటి సామాన్య వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. రేపు జరిగేటువంటి 11వ తారీఖు ఏప్రిల్ 11వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి 2 ఓట్లు కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి మరి అఖండ విజయాన్ని అందించవలసిందిగా మరి మీడియా ద్వారా మీ అందరికి కూడా ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాను. మీ మనోభావాలు కాపాడుతాను. మీకు సేవకుడిగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక 50 డివిజన్స్లో 7 పంచాయతీల్లో కూడా మరి మంచినీటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క డివిజన్స్లో ఆర్ఓ సిస్టమ్ ప్లాంట్స్ పెట్టి మరి ప్రజలందరికీ సురక్షితమైనటువంటి మంచి వాటర్ అందించేదానికి కానీ మరి అదేవిధంగా ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఇండస్ట్రీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, అదేవిధంగా ఏలూరులో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ హాస్పిటల్ మరి కార్మిక వర్గానికి అందరికీ అందే విధంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటులో కానీ, అదేవిధంగా మరి తమ్మిలివేరు రిటర్నింగ్ వాల్ ఏదైతే ఏలూరు ముంపుకు గురవుతున్నటువంటి రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి త్వరగా ఎలక్షన్ అయినంతరమే మరి కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఒక సేవకుడిగా ఒక
కార్మికుడిగా ఒక మీకు కాపలాదారుడిగా ఉంటానని చెప్పి మరి మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా నన్ను ఆశీర్వదించి మరి గాజు గ్లాస్ గుర్తుపై రేపు 11వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. Please subscribe New Waves.